నేటి పునీతులు పునీత కన్యూటు గారు. నా యజమానునకు కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చేయను, అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. శుక్రవారం, జనవరి 19, 2024. మొదటి పట్టణం, సామ్యూల్ మొదటి గ్రంథము 24వ అధ్యాయం 2 నుండి 21 వచనాలు. ఆ దినములలో సౌలు ఇశ్రాయేలీయుల నుండి 3000 మంది యోధుల నెన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకల కొండకు తూర్పువైపుగా పయనమైపోయెను. అచ్చట త్రోవచెంత గొర్రెల దొడ్లు కలవు, వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యముకై గుహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను. సౌలు కంటబడగానే దావీదు బలగమువారు, నేడు శత్రువును నీ చేతికప్పగించెదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననిన ప్రభు వచనము నెరవేరినది గదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలునకు తెలియకుండగానే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను. కాని తరువాత దావీదు అట్టి పని చేసినందుకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానికి కీడు తలపెట్టను, రాజుకు ద్రోహము చేయను, అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు, యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతట సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలకు వచ్చి, ప్రభు అని సౌలును కేక వేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి దండము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండెములు పలుకువారిని నీవు విశ్వసింపనేలా? నేడు ప్రభువు నిన్ను కొండ బిలమున నా చేతిలోని వానినిగా చేసెను గదా. అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు, అతడు ప్రభువు అభిషిక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును. పైగా ప్రభు, ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా నేను నీకు కీడు తల పెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని రుజువగుట లేదా? నేను నీకు ద్రోహము చేయలేదు, అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మనకు ఇరువరకు ప్రభువే తీర్పరిగా ఉండునుగాక. నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనిన నేను మాత్రము నీ మీద చేయి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు, దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది, అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను. ఇశ్రాయేలు రాజు ఎవరి వెంటబడెనో, ఎవరిని తరుముకొని వచ్చెనో గ్రహించితివా? ఒక చచ్చిన కుక్కననుకొనుము, ఒక ఈగననుకొనుము, మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వ్యాజ్యము చేపట్టి తీర్పు చేసి నీ బారి నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను. దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరగెను. అతడు, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడ్వసాగెను. సౌలు దావీదుతో, నా కంటే నీవు నీతిమంతుడవు, నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికప్పగించెను, అయినా నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువునెవడైన పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయునుగాక. నీవు రాజువగుదువని నాకు నిక్కముగా తెలియను. నీ వలన ఇశ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపుమాపనని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట బాస చేయుము. ఇది ప్రభువు వాక్కు.